'ఓజీ' ఫస్ట్ హాఫ్ ఫుల్ క్రేజీ. ఫస్ట్ ఇంట్రో ఫైట్ కావచ్చు అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే అది మైండ్ బ్లాక్ అనమాట. ఫస్ట్ హాఫ్ మనకు తెలియకుండా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇదేంటి అప్పుడే అయిపోయిందని ఫీలింగు. అట్ ద సేమ్ టైమ్ ఏదో ఒక ఏదో ఒక డ్రగ్ తీసుకున్న ఫీలింగు ఫస్ట్ హాఫ్‌లో వస్తుందనమాట. ఇక సెకండ్ హాఫ్‌లో పోలీస్ స్టేషన్ సీన్ తర్వాత కొంచెం మూవీ స్లో అయినట్టుగా, డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది. అంటే అక్కడ కావాల్సిన ట్విస్ట్ అండ్ టర్న్స్ పెద్దగా ఉండవు. నార్మల్‌గానే ఉంటాయనమాట. మళ్ళీ క్లైమాక్స్‌కి ట్రాక్ ఎక్కుతుంది కొంచెం. అయితే ఓవరాల్‌గా సినిమా జూసుకుంటే కొత్త స్టోరీ ఏం గాదు. ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. కానీ అంతా స్క్రీన్ ప్లే మ్యాజిక్. సో, 'పవన్‌ని' ఎలా చూడాలనుకున్నారో అలా చూపించారు. ఒక కల్ట్ ఫ్యాన్ 'పవన్‌ని' హీరోగా సినిమా తీస్తే ఎలా ఉంటది అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో, ఇది 'పవన్' ఫ్యాన్స్‌కి బాగా నచ్చేస్తుంది. మిగతా వాళ్ళకి అబోవ్ యావరేజ్ అనిపిస్తుంది. ఇక పెర్ఫార్మన్స్ అయి జూసుకుంటే 'పవర్ స్టార్' వన్ మ్యాన్ షో అదరగొట్టేసాడు. ఆ తర్వాత 'ఇమ్రాన్ హాష్మికి' కావాల్సినంత రేంజ్ లేదు గానీ, బట్ స్టిల్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత 'శ్రీయారెడ్డికి' ఒక మంచి స్కోప్ ఉంది. తను బా చేసింది. 'అర్జున్ దాస్' మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం గానీ అంతుండదు. బట్ తన వరకు తను డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశాడు. ఇక హీరోయిన్ గురించి మనం అంటే అంత ఎక్కువగా చెప్పబోతే మంచిది. ఎక్కువ స్కోప్ లేదు. బట్ ఉన్నంతలో పర్లేదు. తన వంతు తన ప్రయత్నం చేసింది. ఇక సినిమాకి మరో హీరో మాత్రం తమన్ మ్యూజిక్. అసలక్కడ నార్మల్‌గా ఉన్న సీన్‌ని గూడా పైకి ఎలివేషన్ లేపింది మాత్రం మ్యూజిక్కే. సో, ఇది సినిమాకి పెద్ద అసెట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత తమన్‌ని 'నందమూరి తమన్' అన్నట్టుగా 'కొణిదెల తమన్' అన్నా ఆశ్చర్యం లేదు. ఇక 'సుజీత్' మాత్రం 'సాహోలో' చేసిన తప్పు ఇక్కడ చేయలేదు. స్క్రీన్ ప్లే మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. బట్ సెకండ్ హాఫ్ మీద కాన్సంట్రేషన్ చేసుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యుండే అవకాశం ఉండేది. అది కొంచెం మిస్ అయిపోయిన ఫీలింగ్ అనమాట. బట్ ఓవరాల్‌గా మాత్రం 'ఓజీ' డెఫినిట్‌గా వాచోజీ. అండ్ మన చాయ్ మీటర్ యాక్చువల్‌గా కాఫీ మీటర్ కాదు. ఇది చాయ్ స్పెషల్‌గా చేస్తున్నాం. సో, చాయ్ మీటర్‌లో మనం ఇస్తున్న రేటింగ్ ఔట్ ఆఫ్ 10 7.